చిలికి చిలికి గాలివాన అయిందనే నానోడు అందరు వినే ఉండుంటారు. దానికి అర్థమై ఈ బెట్టింగ్ యాప్స్ ఇన్ని సంవత్సరాల నుంచి అవుతున్నాయి, నడుస్తున్నాయి, మనకి తెలియలేదు, అర్థం కాలేదు. కానీ ఒక్క కంప్లైంట్తో ఇది ఎంత పెద్ద దుమారం సృష్టించిందంటే సినిమా ఇండస్ట్రీలో యూట్యూబర్లే కాదు, యాంకర్సే కాదు, రాజకీయంగా కూడా. అంటే అసెంబ్లీలో తెలంగాణ సీఎంకి ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ఎంత చిరాకు తెప్పించింది అనేది మనము ఈ వీడియోలో చూసి తెలుసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా బెట్టింగ్ యాప్లు కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ రమ్మీ గేమ్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు, కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిరోధించడానికి, నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అదే కూడా నిషేధిత పదార్థాలను కూడా ఈరోజు ఆన్లైన్ యాప్లు, అదేవిధంగా ఆన్లైన్ రమ్మీ, వీటిని నిర్వహించే వాళ్ళు, వీటిని ప్రమోట్ చేసేవాళ్ళు, చివరికి ఈ యాప్ల ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళని, వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో విచారించి కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అధ్యక్ష. అందుకే దీన్ని పూర్తి స్థాయిలో విచారించాలంటే పక్క రాష్ట్రాలు, పక్క దేశాలలో కూడా విచారణ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందుకే పూర్తి స్థాయిలో అన్ని అధికారాలు కట్టబెట్టే విధంగా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుని తమ ద్వారా ఈ సభకు, సభ్యులందరికీ, తెలంగాణ సమాజానికి ఒక స్పష్టమైన ప్రభుత్వ విధానాన్ని మేము పంపించదలుచుకున్నాము. ఎవరైనా ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రోత్సహించిన, ప్రకటనలకు సహకరించిన, నిర్వహణలో భాగస్వాములైన ఎవరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టదు. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఇలాంటి సైబర్ నేరాల పట్ల కఠినంగా మేము వ్యవహరించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది, ఇలాంటి నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ సభ ద్వారా సభ్యులందరికీ నేను ఈ ప్రకటన ద్వారా ఒకే మాట చెప్పదలుచుకున్నా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తున్నాము. తద్వారా అందరినీ కఠినంగా అణచివేయడమే కాకుండా చర్యలు తీసుకుంటామని తమ ద్వారా తెలియజేయదలుచుకున్న అధ్యక్ష. రెడ్డి గారు ఎంత సీరియస్గా తీసుకున్నారంటే దీన్ని, అసెంబ్లీలో ఆయన ఒకసారి అసెంబ్లీలో ఏదైనా విషయం అన్నారంటే ఇంకా అది ఒక జియో పాస్ చేసేసినట్టే. ఎందుకంటే మనం ఇక బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలకి నేను ఉండంగా, ఈ సీఎం కుర్చీలో నేను ఉండంగా పర్మిషన్ ఇవ్వను అని చెప్పేసి ఆయన అన్న మాటకి కట్టుబడి ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎంతమంది పోయి ఆయనని కన్విన్స్ చేద్దామన్నాను కూడా అసలు ఆ టాపిక్ తప్ప ఇంకా మీరు ఏదైనా మాట్లాడండి అని చెప్పేసి ఆయన నీకు మొహమాటం లేకుండా మొహమ్మద్ చెప్పేశాడు. సో ఈయన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో అది నికార్సైన నిర్ణయాలు తీసుకొని ఖచ్చితంగా దాని మీద స్టాండ్ బై కూడా ఉంటున్నారు. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఎవరైతే దీన్ని ప్రమోట్ చేసి, దీనికి పబ్లిసిటీ చేసి దీన్ని నిర్వహిస్తున్నారో, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి మాత్రము ముందున్నాయి. ఎందుకంటే ఇది మామూలు వ్యక్తి, ఏదో చిన్న చిత్కా వ్యక్తి, ఆషామాషి వ్యక్తి కాదు. ఒక స్టేట్ ముఖ్యమంత్రి దీన్ని సీరియస్గా తీసుకున్నారంటే అది మామూలుగా ఉండదు.